కీర్తన గ్రంథము 121:4 చదువుతాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చాలండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా మంచి కాపరి, నీకు వందనాలు. మరి ఒకసారి మీ పాదాల చెంతకు రావడానికి దీనులమైన మాకు ఈ దినము మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకు వందనాలు. లోకంలో ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చావు స్వామి, నీకు వందనాలయ్యా. నీకు మహిమ కలుగునుగాక. ఉదయకాలం నుండి మీరు మా అందరితో మాట్లాడుతూనే ఉన్నారయ్యా. నీ వాక్కులను బట్టి వందనాలు. మీరు ఇస్తున్న వర్తమానాల కొరకు స్తోత్రాలు. ఇప్పుడు కూడా మీరు మాతో మాట్లాడడానికి ఇష్టపడి అయ్యా మీరు మా కొరకు ఏర్పాటు చేసిన కోడికను బట్టి నీకు వందనాలు. ఆశతో ఆసక్తితో నీ పాదాల దగ్గరికి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యము నీది, ప్రజలు నీ వారు. మాట్లాడనైన దాసురాలను నేను నీ దాననే. మీరే నాతో మాతో మాట్లాడి మీకు ఇష్టమైన కార్యమంతయు జరిగించమని, అడ్డగించాలని ప్రయత్నిస్తున్న ప్రతి విరోధ శక్తులను, అంధకార క్రియలను, అవిధేయతను, అనాలోచితనమును యేసు నామములను కొట్టివేస్తున్నాను. హల్లెలూయా. నీ నామ మహిమ కొరకే కూడికను జరిగించి ముగించుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీరందరూ ఎరిగి ఉన్నదే. మీరు మనస్సులో ప్రతి సండే ప్రతి సర్వీస్లో వాక్య నేపథ్యముతోనే మనము ఆ యొక్క వాగ్దాన నేపథ్యంతో వాక్యం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా మనలను కాపాడు దేవుని గురించి కొన్ని మాటలు నేర్చుకొని ముగిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఇంకా కింది వచనాలు చదివితే నీ ప్రాణాన్ని కాపాడుతాడని, అవునా, నీ రాకపోకల్లో కాపాడుతాడని, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు కాపాడుతాడు అవన్నీ రాశాడు. ఇంతకు ఎవరిని కాపాడుతాడైనా? ఇశ్రాయేలును కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా ఇశ్రాయేలుగా మారిన వారు, ఏ విధంగా ఇశ్రాయేలు అయితే ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడుతాడని భ్రమపడొద్దు, అనుకోవద్దు, నిరాశ చెందొద్దు. ఎవరెవరు ఇశ్రాయేలుగా మార్చబడ్డారు, క్రీస్తులో ఎవరు ఇశ్రాయేలుగా మార్చబడ్డారో వారందరినీ దేవుడు కాపాడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకందరికీ తెలుసు, కీర్తన 22:3 చదవవసరం లేదు. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీదనే నేను ఆసీనుడై ఉన్నానని. ఒకవేళ అది అక్షరార్థంగా మనం అలాగే తీసుకొని ఉంటే ఇక వాళ్ళ స్తుతులే కానీ మన స్తుతులు అక్కర్లేదేమో అని భ్రమపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. కానీ కాదది కదా. క్రీస్తులో ఇశ్రాయేలుగా ఎవరెవరు మార్చబడ్డారో వారందరి స్తుతులపై ఆయన ఆసీనుడవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు మత్తయి సువార్త 1:1-2 చదివితే యేసు క్రీస్తు యొక్క వంశావళిని మనకు పరిచయం చేశారు. చదవగలిగితే త్వరగా చదవండి. చాలండి. బైబిల్తో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ కరెక్ట్గా మరి వరుస క్రమం రాసినట్టుగా ఉండదు. అదేంటి ఇలా రాశారు అనుకోవాలి. అంటే మీకు అంత బైబిల్తో పరిచయం లేదేమో. అలా అనుకోకపోతే లేదండి నాకు ఆ ఐడియా, నాకు అది వచ్చింది, ఆ ఆలోచన వచ్చింది, ఆ ప్రశ్న వచ్చింది అన్నోళ్ళు బైబిల్తో పరిచయం ఉన్న వ్యక్తులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకే ప్రథముడు కాదు, అవునా? తర్వాత ఎవరో నేను అడగట్లే, ఓకే. రెండోది ఇస్సాకు ప్రథముడు కాదు, అవునా, జ్యేష్ఠుడు కాదు. మళ్ళీ యాకోబు యూదాను అన్నదమ్ములను కన్నాడు. ఏంటి మరి ఇక్కడ ఇలా రాశాడు? దేవుడు పక్షపాతం ఉందా అంటే ఎస్, పక్షపాతం అనరు, దాన్ని యథార్థత అంటారు. కరెక్ట్గా రాశాడు అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
యేసుక్రీస్తు వంశావళిని మనకు పరిచయం చేస్తూ యేసుక్రీస్తు జ్యేష్ఠుడుగా భూమి మీదకి వచ్చి ఆ జ్యేష్ఠ సంఘములో మనలను చేర్చడానికే ఆయన సమస్తము జరిగించాడు. ఆయన జ్యేష్ఠుడుగా ఉంటే తన సహోదరులను కూడా జ్యేష్ఠుల సంఘములో చేర్స్తాడన్నాడు. అంటే మనము కూడా జ్యేష్ఠులమే అవ్వాలి. అందుకని జ్యేష్ఠుల జాబితాను మనకు జ్ఞాపకం చేశాడు. ఇష్మాయేలు జ్యేష్ఠుడు ఆ యొక్క అర్హత లేదు, ఇస్సాకు ఉంది. అలాగే ఇంకెవరికి లేదు? ఏశావుకు లేదు, యాకోబుకు ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే జన్మించినందుకు కాదు, నూతన జన్మ పొందినందుకు జ్యేష్ఠత్వం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎవరెవరైతే తమ పాపముల నుండి శాపము నుండి విడుదల పొంది యేసయ్య బిడ్డలుగా మారి ఆయన రక్తములో కడగబడి ఆయన జాబితాలో ఎవరు నిలబడగలుగుతారో వాళ్ళందరూ కూడా జ్యేష్ఠులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘములో అని పాట ఉంది, మీరు పాడే ఉంటారు, మీకు తెలుసు అది కదా, అయ్యగారిని పాడమని పాడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ జ్యేష్ఠుల సంఘం అంటూ ఒకటి ఉందంట. అందుకనే ప్రభు మనకు పరిచయం చేస్తున్న వారందరినీ జ్యేష్ఠులు కారు, కానీ వీరు జ్యేష్ఠులు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నిర్గమకాండము 4:22 చదివితే, నువ్వు ఫరోతో ఈ మాట చెప్పు, వెళ్ళు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ ఇశ్రాయేలును కాపాడువాడు ఇశ్రాయేలు అంటే ఎవరు ఇశ్రాయేలు? మనకందరికి తెలుసు. ఇశ్రాయేలుగా ఎవరు మారారో మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మారక ముందు ఆయన ఎవరు? యాకోబు ఆ పరిస్థితిలో ఉండడానికి, ఆ దుఃఖంలో ఉండడానికి, ఆ వేదనలో ఉండడానికి, అలాగా మోసం చెయ్యడానికి యాకోబు కారణం కాదు. యాకోబు వెనక కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు కారణం. అవునా కాదా? కదా, మనందరికీ తెలుసు ఆ స్టోరీ. మళ్ళీ ఇప్పుడంతా చెప్పుకో అవసరం లేదు. నేను ఇలా చెప్పి వెళ్ళిపోతే దయచేసి ఏంటి అమ్మగారు చదివించకుండా అలా చెప్పారని మీకు అనిపిస్తే బైబిల్ పట్టుకొని కూర్చోండి, చదవండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను నా చిన్నతనంలో దైవజనులు ఒక మాట పలికితే అది నాకు పరిచయం లేకపోతే రాత్రి ఎంతైనా తెలియదు, పగలు ఎంతైనా తెలియదు, ఆ మాట నాకు దొరికే వరకు నేను గ్రంథాన్ని తువ్వేదాన్ని, సెర్చ్ చేసేదాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మయ్య ఆ రెఫరెన్స్ దొరికితే రాసుకొని అప్పుడు నాకు సంతోషం. అప్పుడు నేను సేవకురాలను కాదు, ప్రసంగికురాలు కాదు, వాక్య ప్రేమికురాలిని. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సేవకులు ప్రసంగికులే అవసరంలే, వాక్యం అందరికీ అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక వాక్య ప్రేమికులంగా మనం ఉండాలి. పాటలు పాడుతుంటారు చాలామంది, నాకు ఆశ ఉందని. ఆశ ఉందంటే ముగింపు ఏందిరా బాబు? ఆశపడ్డాను దొరికిందని చెప్పు, అది ముగింపు. దేవుని స్తోత్రం. ఎంత ఆశ ఉంటే ఏం ప్రయోజనం? ఎప్పటికీ ఆశ ఉంటే పొందుకోలేం, ఆసక్తి ఉంటే పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ యాకోబు అని అనేక సార్లు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత కూడా పిలువబడ్డాడు. అసలు యాకోబు ఆ విధమైనటువంటి ప్రవర్తన కలిగి అటువా ప్రేరేపించబడడానికి తన తల్లి కారణమే కానీ తను కారణము కాదు. అయినా అనేక సార్లు నేర్చుకున్నాం. ఆ యొక్క 27వ అధ్యాయంలో 46వ వచనంలో ఇస్సాకు దీవించిన తర్వాత కూడా ఏశావుకు దీవెనలు లేకుండా పోయిన తర్వాత అతడు కత్తి నూరుతూ కొన్ని రోజులైతే నీ పని అవుతుంది, నాన్నగారు దగ్గరికి వచ్చింది, ఆయన మరణం, నేను నీ సంగతి చూస్తాను అని తనలో తను మాట్లాడుకుంటూ ఓదార్చుకుంటూ ఉండడం చూసి తల్లి మళ్ళీ ప్రేరేపించి పంపిందామే. రేపుకమ్మ చాలా మంచిది, కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఈ పని చేసింది. బిడ్డలను ప్రేమించాలి కానీ ఈ తిక్కల ప్రేమ ఉండొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే తిక్కల ప్రేమ అంటే వాక్య విరుద్ధమైన ప్రేమ.
వాక్యం అనుమతించని ప్రేమ మనకెవ్వరికి ఉండకుండునుగాక. నేను కూడా తల్లిని, వాక్యానుసారంగానే మన బిడ్డలను మనం ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఇక్కడ ఏమంటుంది 46వ వచనం మీరు చదువుకుంటే, అక్కడ వాడు నిన్ను తనను తాను ఓదార్చుకుంటున్నాడు. రా చిన్నోడా, ఇద్దరిని ఒక్కరోజు నేను పోగొట్టుకోలేను, నువ్వు పారిపో అన్నది. అవునానండి? నువ్వు పారిపో, నీ ప్రాణం నీకు దక్కునట్లుగా నువ్వు పారిపో అన్నది. అసలు వాస్తవానికి ఈ విధంగా ప్రేరేపించడానికి ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం వాళ్ళ అమ్మగారే. అమ్మా, నాన్నగారు గనక గుర్తుపడితే నేను శాపం పొందుతాను, ఆశీర్వాదం పొందను అని కూడా చెప్పాడు. ఓకే, కానీ తల్లి వినలేదు. నీకెందుకు, నేనున్నాను కదా, నేను చెప్పుతున్నాను కదా, నువ్వు వెళ్ళు అన్నది. అన్నప్పుడు వెళ్ళాడు. సరే, అయిపోయింది. ఇప్పుడు పారిపోమ్మంటుంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్నిసార్లు యాకోబు గురించి మనం నేర్చుకున్న ఆ మాట కూడా నేర్చుకోవాలి. ఏమని? దైవ విరోధమైన, దైవ విరుద్ధమైన ఒక కార్యానికి మనల్ని ఎవ్వరూ ప్రేరేపించిన శిక్ష మాత్రం మనం పడాలి. ప్రేరేపించిన వాళ్ళు తప్పుకుంటారు హాయిగా. ఓకేనా? వాడు ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంటి వాళ్ళు అవ్వచ్చు, స్నేహితుడు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్మవచ్చు, తల్లే అవ్వచ్చు. శిక్ష తనబడ. ఏమనాలి అసలు? అరే ఏషావు, నానా నేనురా అలా తమ్ముడిని ప్రేరేపించింది, వెళ్ళు వెళ్ళు అని చెప్పింది నేను. తమ్ముడు భయపడుతూనే ఉన్నాడు. కాబట్టి ఈ దోషం నాదనుకో. నాకు గర్భములో ఉండగా దేవుడు ఒక మాట చెప్తే అదే గడియలు ఇవి అనుకొని నేను పొరపడ్డాను, అలా చేశాను. నన్నేమన్నాను కానీ తమ్ముడు నన్నకని నువ్వు అడ్డుపడాల్సింది తల్లి, పారిపోమంది కదా. ఆయనను గర్భములో రూపించబడక ముందుకే ఏర్పాటు చేసుకున్న దేవుడు వీళ్ళందరూ తప్పుకొని నువ్వే పారిపోరా శ్రమ, నువ్వే బండురా అన్నా కానీ ఆ దేవుడు మాత్రం యాకోబును విడిచిపెట్టల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పరిస్థితులు ఎలాగొచ్చినను, ఎలాగ ఎవరు ప్రేరేపించిన, నేర్చుకోవలసిన పాఠం ఏంటి? వాక్య విరుద్ధమైనది, వాక్యం అనుమతించండి మనము చేయకూడదు. నాకు పాము కాటేసి జఫని శాస్త్రి గారు 4 ఇయర్స్ ఉన్నాడు, 5 ఇయర్స్ ఉన్నాడేమో, అప్పుడు ప్రాణం మీదకి వచ్చిన నేను వాక్యాన్ని తప్ప, మేము అయ్యగారైనా నేనైనా వాక్య విరుద్ధమైనది ఒక్క పని కూడా చేయలేదు. మా ఇంట్లో కిరాయికున్న వాళ్ళందరూ ప్రేరేపించారు, ఇరుగు పొరుగు ప్రేరేపించారు, పక్కోళ్ళు ప్రేరేపించారు, అందరూ ప్రేరేపించారు. వాళ్ళేంటి, మమ్మల్ని ప్రేమించే మీ ప్రాణం దక్కుది కనుక ఈ మంత్రం వేసుకోండి, ఈ పని చెయ్యండి, అది చెయ్యండి, ఇది చెయ్యండి. ఏది చెయ్యం. బతికిస్తే ఆయన బతికిస్తాడు, తీసుకుంటే ఆయన తీసుకుంటాడు. బ్రతికిన ఆయన మహిమ కొరకే, చనిపోయిన ఆయన మహిమ కొరకే అన్నాను. నా బిడ్డలు ఇంక చిన్నోడే 4 ఇయర్స్ ఉన్నాడంటే అందరు చూడండి. ఇక అంత చిన్న పిల్లలని పిల్లల కోసము చేసేది లేదు, భర్త కోసం చేసేది లేదు, ఎవరి కోసం చేయలేదు. ఆయన నమ్మిన విశ్వాసం కోసం బతకడమే మన విధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనెంత గట్టిగా అన్నానో, మా అయ్యగారు గట్టిగా అన్నారనుకో, నేను లేకపోతే వేస్ట్ కదా. నేను చాలా స్ట్రాంగ్గా నేను ఆ పని చెయ్యజాలను. ఒకవేళ నేను చేస్తే కనుక నేను నమ్మిన విశ్వాసం వ్యర్థం, నేను ప్రకటించే విశ్వాసం వ్యర్థమవుతుంది. బ్రతికిస్తే ఆయన బ్రతికిస్తాడు, లేకపోతే ఆయన మహిమే. అంతేగాని నేను చెయ్యను. ఖచ్చితంగా చెప్తే వీళ్ళకి ఇక మనం ఒప్పించలేమని ఆ ఇంట్లో కిరాయికున్న వాళ్ళందరూ, పక్క వాళ్ళు వీళ్ళందరూ ఏడ్చి వెళ్ళిపోయారు. మేము మాత్రం హాయిగా ప్రార్థన చేసుకొని పడుకున్నాం. చాలాసార్లు చెప్పాను కదా, పడుకోకూడదంట కూడా. వాడికి నోట్లో ఏదో పెట్టి, కంట్లో అది ఏదో పెట్టి చూసి చాలా ఎక్కువ విషయం ఎక్కింది, చాలా కష్టమండి అని చెప్పాడు వాడు. కష్టమైతే అయింది. నేను చెప్పింది మందే ఏమన్నా, నువ్వు మంత్రం అంటే నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోని అయ్యగారు కోప్పటి డబ్బులు ఇచ్చి వెళ్ళి పంపించేశారు. వీళ్ళు ఇంటలేదని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు వాడు. అయినా సరే ఏదైనా ఆయన ఉన్నాడు. ఈ గ్రామంలో మమ్మల్ని ఎందుకు నిలబెట్టాడు, ఎందుకొరకు ఉంచాడు? ఆయన మహిమ కొరకే ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ డిగ్రీ చదివే వాళ్ళ వయసు, పీజీ చదివే వాళ్ళ వయసు చిన్న వయసు. దేవునికి మహిమ కలుగును కాక. అంత చిన్న వయసు అయినప్పటికీ దేవుని మహిమ కొరకు నిలబడే కృప ఆయన ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంతేనా అమ్మగారు అని మా పక్కింట, ఇంతే అమ్మ అన్న, ఇంతే. ఏడ్చుకుంటే వెళ్ళిందంట. ఇంకంటే ఆమె అర్థం ఏంటి, మా మాట వినవా,
నీ మాటేనా? నా మాటే, నా మాటే, దేవుని మాటే మేము మాటని అమలు చేస్తున్నాం. అయ్యగారు అయినంతే, నేనైనా అంతే. అది సరే, రాత్రి వేసవికాలం అది, బయట మంచాల పని అమ్మాయి వేసింది, హాయిగా నిద్రపోయాం. తెల్లారి పొద్దున 5 గంటలకు లేచి తాళం తీసాం. నేను తాళం తీస్తున్నాను, నేను ఉదయకాల ప్రార్థన కోసం. అమ్మగారు మీరేనా అంది. నేనే మంగమ్మ అన్న. సాక్షాత్తు దేవుడు దిగొచ్చాడు. ఆ దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ అమ్మ పొద్దుటికి నేను చూడనని ఎడుతుందంటే ఈమె నిద్రపోలే, నేను నిద్రపోయా. దేవుని మహిమ కలుగు. హల్లెలూయా. ఎందుకు మరలా జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎలాంటి పరిస్థితులే వచ్చినా మనము నమ్మినది మనం పట్టుకొని ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నేను అలా చేసేవాడిని కాదు, ఊరందరూ ఒకటైపోయి నన్ను అలా చేపించారంటే ఊరుకుంటాడా? నోరు మూసుకొని అవతలికి బాగుంటాడు అన్నాను కదా. కాబట్టి ఎవరు ఏమైనా, ఊరంతా ఏకమైన వాక్యమే మనకు శిరోధార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెల్లవారిన తర్వాత ఎక్కడి నుండి బస్ స్టాండ్ నుండి దారి కట్టారు. ఎందుకని? ఈ అద్భుతం ఏంటో చూడాలి, ఈ ఆశ్చర్యకార్యం ఏంటో చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి నేను ఇలాగే సాక్ష్యం చెప్తుంటే పాము గరిచింది, నురుగులు కూడా గక్కాను. నేను అంటుంటే చచ్చిపోలేదా అన్నట్టు చూస్తున్నారు. నేను చచ్చిపోలేదంటే ఎట్లా మాట్లాడుతుంది ఇక్కడ నిలబడి, మీ ముందు ఉండి మాట్లాడుతుంటే నిజంగా చచ్చిపోలేదా అంటారు. చచ్చిపోతే మళ్ళీ ఎలా వస్తా? మహానుభావులు అలాంటి కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, యాకోబు పరిస్థితులు అలా ఉన్నను శిక్ష తను అనుభవించాల్సి వచ్చింది. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు, గర్భమందే రూపించుకున్న దేవుడు యాకోబును వదిలిపెట్టలేదని 28వ అధ్యాయం 12వ వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చదువుతావు నాన్న. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. చాలండి. మరచిపోని దేవుడు రాత్రి, పారిపోతున్న రాత్రి, ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రిస్తూ ఉన్న అరణ్యములో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశం నుండి భూమి మీదికి వేయబడిన ఒక నిచ్చెనను ఆయనకు చూపించి, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న దర్శనాన్ని చూపించి, ఆ పై నుండి దేవుడు మాట్లాడాడు. యాకోబు, ఇదిగో నేను నీ పితరులతో వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని నీ ద్వారా నేను నెరవేర్చబోతున్నాను. నువ్వు పడుకున్న ఈ కనబడుతున్న ఈ స్థలం అంతా నీదే. నీవే రాయినైతే తలగడగా చేసుకొని పడుకున్నావో ఆ రాయిని లేపి నీ నూనె పోసి ప్రతిష్ఠించు అని చెప్పాడు. కింది భాగంలో మనం చదివి యాకోబు కూడా చాలా గొప్పగా చెప్పాడు. వేలుకొని నిద్ర తెలుసుకొని, ఇది నిజముగా పరలోకపు గవినే, దేవుని మందిరమే, దేవుడుండు స్థలమే, ఈ స్థలము భయంకరం, ఇవన్నీ చెప్పేశాడండి. నూనె పోసాడంటే, ప్రార్థన చేశాడండి. కింద మీరు చదివితే కొంచెం ఆశ్చర్యం అవుతుంది. నేను ఎందుకు ఈ మాటలు ప్రభు ఈరోజు చెప్పదలుచుకున్నాడంటే, ఇశ్రాయేలే యాకోబుగా పాతది పోవట్లేదు అని చెప్పదలుచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను వెళ్ళే చోటికి హాయిగా వెళ్ళి, వాళ్ళ అమ్మ చెప్పిందిగా, వాళ్ళ నాన్న చెప్పి ప్రార్థన చేసి పంపారుగా, మీ మామ ఊర్లో ఉన్నాడు, వెళ్ళి అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని రాపో అన్నారు. ఓకే. ఎందుకంటే ఈలోపు ఈ పెద్దోడి కోపము తగ్గుద్ది, ఇద్దరు కొట్టుకొని వస్తే ఎవరు లేని వాళ్ళం అవుతాము అన్నది ప్లాన్. ఓకే. అయితే ఒక్కొక్కసారి దేవుడే ఏర్పాటు చేసుకొని, దేవుడే పిలిచి, దేవుడే ప్రత్యేకించినను బుర్ర పని చెయ్యదు. అందుకని అనుక్షణము చాలా జాగ్రత్తగా బతకాలి మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఏడాదికి వాయిదాలు వేసుకుంటాం కదా. కొత్త సంవత్సరం వస్తుందంటే, అమ్మో కొత్త సంవత్సరం వస్తుంది, ఇక నేను అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు, అట్టు ఉండకూడదు అని ఎక్కడ ఒకటే పత్రాల మీద పత్రాలు రాసి, ప్రమాణాల మీద ప్రమాణాలు చేసి, 3వ తారీఖు 4వ తారీఖు అమ్మయ్య అయిపోయింది, పాత సంవత్సరం వచ్చేసింది. అవునా? నా బతుకైతే, నా మట్టుకైతే ప్రతిరోజు కొత్త రోజే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 కొరింథీ 4:16 చెప్తుంది, దినదినము మనము నూతనపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకనే ఇప్పుడు దేవుడు ఈ మాటలు మాట్లాడతాడు. ఎంతగా ఇతను ఈ విధంగా ఉన్నాడు, ఎంత దర్శనం ఇచ్చాడు, పారిపోతున్న పరిస్థితులు ఏంటి, అరణ్యములో పొద్దుకోకడం ఏంటి, ఎక్కడ ఏంటో తెలియని ఆ అరణ్యములో, ఎటువైపు ఏమొస్తుందో తెలియని అరణ్యములో చిన్న ప్రార్థన చేసి రాయి తడగలేట్ పట్టుకుంటే ఎంత గొప్ప దర్శనం ఇస్తే ఇంక అసలు అక్కడ ఒక్క క్షణము కూడా దర్శనం నుండి అటు ఇటు కదలకూడదు ఆయన. ఇప్పుడు ఈ దర్శన భావం ఏంటో నాకు చెప్పు, నన్ను ఏం చేయమంటావో చెప్పు, నెక్స్ట్ నేను ఏం చేయాలి? మా నాన్నగారు మా అమ్మగారేమో ఇలా వెళ్ళమన్నారు, మీరేమో ఈ దర్శనం ఇచ్చారు, ఎటు తోచకుండా ఉన్నాను స్వామి, నాకు కృప చూపని ప్రార్థన చేయాలా? కిందేం చేశాడు తెలుసా? ఇప్పుడు నేను వెళ్తున్న మార్గం నువ్వు తోడుగా ఉండాలి, అక్కడ నాకు పెళ్ళి జరగాలి, నేను అన్నీ సంపాదించుకోవాలి, అంతా అయ్యి తిరిగి నేను మా ఇంటికి వస్తాను చూడు, అప్పుడట ఈయనకి రాయి అంట దర్శనం, అప్పుడు మందిరం కడతాడంట, అప్పుడు దశం భాగం ఇస్తాడంట. కరెక్టేనండి ఈ ప్రార్థన? కరెక్టేనా? నేను అన్నందుకు కాదు, మీరు బైబిల్ చదువు చెప్పుకోండి మీ మనస్సాక్షికి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ఇంటి దగ్గర ఏదో నిర్ణయం చేసుకొని మనం ఇక్కడికి వస్తాము, దేవుడు మనతోడి ఆయనకు నచ్చింది, ఆయన చెప్పదలుచుకుంది ఆ వాక్యం మన ద్వారా మాట్లాడితే శ్రద్ధగా వింటాము. మోకరించడం ప్రార్థన చేయడం అనగానే ప్రభువా మరి నేను ఏమనుకున్నాను నీకు తెలుసు కదా, అదే చేయనైనా అంతే మన ప్రార్థన. వద్దు, నేను ఇలా అనుకున్నాను, అది నీ చిత్తం కాదనుకుంటున్నాను ప్రభా, ఇదిగో నీవు నాతో మాట్లాడిన ఈ మాటను బట్టి ఆ ప్రకారంగా నడుచుటకు నీ కృప నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం వెళుతున్న త్రోవ కరెక్ట్ కాదని, ఒకవేళ నువ్వు వెళ్ళినా ఇది నా చిత్తం, నువ్వు ఇదే చేయాలి అని దేవుడు చెప్పాడు. చెప్తే మనకి ఏమైనా ఉందా? ఏమి లేదు. తను ఏమనుకుంటుండో, తను ఏం చేయదలిచాడో దానికోసం ప్రార్థన చేసి మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చినప్పుడు అప్పుడు తినడానికి ఆహారమును, ధరించుటకు వస్త్రం అన్నీ ఇచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం నీకు ఇచ్చేది ఏదో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్న ఫస్ట్ మన విశ్వాసి రక్షణానందం ఉన్నాడు కదా, మేము వచ్చామని తెలిసి వచ్చాడు, మాట్లాడుతున్నాము. తను అప్పుడు నేను ఆ చిన్న చర్చి, ఆ స్థలం కొనుక్కున్న కొత్తలో చిన్న చర్చి కట్టినప్పుడు నేను ఒక సాక్ష్యం చెప్పాను. ఏమని? ఇది 8వ యోబు గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనాలు, 5 నుండి 7 వరకు అనుకుంటా చదివాను. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను మహాభివృద్ధి నొందుదు అని చెప్పాను. అయితే ఆ బాబు అన్నాడు, అమ్మ అప్పుడే కాదమ్మా మీరు చెప్పింది, ఇంకొకసారి కూడా చెప్పారమ్మా, నాకు మర్చిపోయాను. ఎప్పుడు నాన్న అంటే, ఈ చర్చి చిన్న చర్చి కట్టక ముందుకే ఇంట్లో ఉన్న ఆ కాయిన్స్ అన్నీ కూడా ఎన్ని ఉన్నాయో అవన్నీ తీసుకొని రక్షణానందం అక్కడ గొయ్యి తవ్వి అక్కడ పాతి పెట్టి రాపు అని నన్ను పంపించారు. నేను వెళ్ళి పాతి పెట్టేటప్పుడు మీరు నాతో కూడా వచ్చి ఈ ప్రార్థనే చేశారమ్మా అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను కొంచెం నాకు జ్ఞాపశక్తి తగ్గింది, మర్చిపోయాను. నిజముగా దేవుడు ఇప్పుడు ఎలా చేశాడు? దేవా మాకున్నది ఇది, కట్టడానికి పెద్ద ఆలయం కట్టడానికి సరి అయిన స్తోమత మాకు లేదు, నువ్వు ఇచ్చిన డబ్బులతో ఈ భూమి కొనుక్కున్నాం, ఇంకా బాకీ ఉంది, ఈ ఆలయం నిర్మించుటకు మాకు లేదు, మా దగ్గర ఉన్నది ఇక్కడ మేము పాతి పెడుతున్నాం, ఇది కట్టడానికి పెద్ద ఆలయముగా మారడానికి తగిన సహాయం నీవే చేయమని అప్పుడే ప్రార్థన చేస్తే అప్పటి నుండి ఇప్పుడు అంచెలంచెలుగా చేస్తూ ఇప్పుడు మనం చూస్తున్న దేవుడు నిర్మించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన ఏం చేయబోతున్నాడో మన అంతరంగానికి అర్థమైతే ఈ స్థితిని కాదు ఆ స్థితిని గుర్తుపెట్టుకొని మనం అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూపించిన దర్శనం ఏమిటంటే ఆ మందిరం, అక్కడ పాతబడిన ఆ రాయి మందిరం అవ్వాలి, అక్కడ దాన్ని లూజు అనే పేరు తీసి బేతేలు అవ్వాలి కదా. కానీ ఈయన దేవుడు అంత స్పష్టంగా అంత బాగా దర్శనమిచ్చి మాట్లాడినా తన మనస్సులో ఏమనుకుంటున్నాడో అదే. సరే అది కానండి, చాలామంది అది కాదమ్మా ఇప్పటి నుండి ఇలా ఉండాలి నాన్న, ఇది అంటే సరేనండి కానండి ఇప్పుడు ఇది అంటారు. అది కుట్టుపోవాలి అసలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే నా అభిప్రాయం ఇది అయినను ప్రభు ఇలా చెప్పాడు కనుక నా అభిప్రాయాన్ని నేను మార్చుకుంటున్నానని చెప్పగలిగిన ఆ ఆధ్యాత్మిక స్థాయిలోకి మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. ఇక మనకు తెలుసు అక్కడికి వెళ్ళి ఎన్ని శ్రమలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు యాకోబు పడ్డాడో మనందరికీ తెలుసా అండి? అసలు యాకోబు ఎవరని నేను అడిగేలా ఉండరు కొంతమంది. నాన్న దయచేసి బైబిల్ చదవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఎవరో, ఏం చేశాడో, ఎందుకు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోమన్నాడు. ఇట తీసి చదువుకోవడం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూర తినేవాళ్ళు, అన్నం కూర కలుపుకొని తినేవాళ్ళు ఎంబడి చెప్తారా? కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, తక్కువైంది చెప్తారా చెప్పరా? కొంతమంది ఉన్నారు లేడు, ఏమి తెలియదు. తెలుస్తుందా లేదా? ఎందుకని? నువ్వు పరిశీలించి అందులో ఏమేమి ఉంటుందో, ఏది ఎక్కువైంది ఏదో నీ యొక్క నాలుక సెన్స్ చేయగలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రంథాన్ని కూడా పరిశీలించి ఎందుకు చదువుకోవాలంటే నీకోసం ఆయన ఏం రాశాడో, నిన్నేం చేయమన్నాడో, ఏం చేయొద్దన్నాడో స్పష్టంగా నీకు అర్థమవుతుంది. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో, ఎలా స్పందించాలో, ఎలా నడుచుకోవాలో అన్నీ మనకు రాసి పెట్టాడు. చదువుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతగా చెప్పి పంపించినటువంటి ఇతను ఎంత దర్శనమిస్తే అక్కడికి వెళ్ళి 20 సంవత్సరాలు తన ఆ వ్యాపకంలోనే పడిపోయాడు. అక్కడ మీరు 27 చదువుకోండి, 28 ప్రారంభం చదువుకుంటే నువ్వు వివాహం చేసుకుని వచ్చేయని చెప్పాడు దేవుడు. వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ కూడా వచ్చేయమంటే ఇక్కడ ఉన్నాడు ఏంటండి 20 సంవత్సరాలు కదా. ఆయనే సాక్ష్యం ఇచ్చాడు, నాకు నిద్ర లేదు, ఎండకిండాను, మంచుకు తడిశాను. మరలా దేవుడు మాట్లాడాడు. మీరు దయచేసి గ్రంథాలు ఈ అధ్యాయాలన్నీ మీరు చదివితే ప్రతిసారి నేను బేతేల్లో ప్రత్యక్షమైన యెహోవాను నీ దేవుడను అన్నాడు. బేతేలు ఇంకా నిర్మించలేదు, ఉట్టి రాయి మాత్రమే పాతి నూనె పోసి ప్రార్థించాడు అంత మటుకే. కానీ దేవుడు దాన్ని బేతేలుగా మార్చి తన ఏమైతే అనుకున్నాడు అదేది చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అసలు ప్రారంభం కాకముందుకే జరగబోయే భవిష్యత్ అంతా ఆయన ఎరిగినవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పిండమై ఉండగానే పెద్దవాడు చిన్నవానికి దాసుడగుతాడని చెప్పిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయనకేం తెలియదు అనుకొని మనం అన్నీ చేసేవన్నీ చేస్తూ ఉంటాం, నష్టపోతామని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సరే, ఇప్పుడైనా లేచి బేతేలుకు వెళ్ళు అన్నాడు. వచ్చాడు. దారిలో ఒక్క రోజున అందరిని పంపించాడు. ప్రాణభయం వచ్చింది కదండి. 32:24 మనకు తెలుసు. ఒంటరి అయిపోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఇక ఏం ప్రార్థన? నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. ఒంటరిగా ఒక్క చేతి కర్రతో యొర్దాను దాటిన నేను ఇప్పుడు 2 గుంపులయ్యానన్న సాక్ష్యం ఇచ్చిన వాడే ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను అంటే వస్తు వాహనాల ఆశీర్వాదం కాదని, నీవేదో నన్ను చేస్తానన్నావు, అలాగ నన్ను చెయ్యి, నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఆశీర్వదించమంటే దేవుడు ఆశీర్వదిస్తే ఏమన్నాడు దేవుడు? నీ పేరు అడిగాడు, చెప్పాడు కదండి. ఎందుకు అడిగాడండి? చాలాసార్లు మాట్లాడుకున్నాం, మరొకసారి చెప్పండి. ఎస్, అక్కడ ఏం చెప్పాడు నాన్నగారితో? నీ పెద్ద కొడుకుని అన్నాడు కదా. మరి పెద్ద కొడుకా కాదుగా. కానీ ఏమన్నాడు? అందుకని దేవుడు నీ పేరేంటి అన్నాడు. ఒరే, ఎందుకురా ఆశీర్వాదం అంటావు? ఇచ్చాను కదా 2 గుంపులే, ఏంతే ఆస్తి ఇచ్చాను, పిల్లల్ని ఇచ్చాను, 12 మంది పిల్లల్ని, 2 భార్యలు, దాసీలు అన్నీ ఉన్నాయి, మళ్ళీ ఆశీర్వాదం అంటావు? అనలే దేవుడు. అసలు నీ పేరేంటి అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. వద్దు, దేవుని దగ్గర కూడా అబద్ధాలు చెప్తారు. ఎన్నోసార్లు అయ్యగారు వాక్యంలో చెప్పారు. ఆయన దగ్గరికి వచ్చాక కూడా అయ్యా ఇలాగ అని చెప్పొద్దు, నా అంతరంగం నీకు తెలుసు. ఒక సమరయ స్త్రీ దేవుడు మెచ్చుకున్నాడు, నువ్వు సత్యం చెప్పావని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యాకోబు మాత్రం సత్యం చెప్పాడు, నేను యాకోబుని అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దీవించిన తర్వాత పేరు మార్చాడు. ఆశీర్వాదం అంటే పేరు మార్చడం ఏంటండి?
అంటే ఆ బతుకుని తీసి మరొక నూతన బతికివ్వడమే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాత జీవితాన్ని తీసివేసి నూతన జీవితం ఇవ్వడమే ఆశీర్వాదం. ఆ నూతన జీవితం ఉంటేనే నూతన యెరూషలేములో ఉంటాం, పరలోకములో ఉంటాం. అందుకనే పరలోకం పొందుకోవడమే ఆశీర్వాదం, కానీ వస్తు వాహనాల ఆశీర్వాదం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మేము గుడికి రావాలంటే మాకు స్కూటీ కావద్దా? మాకు కారు కావద్దా? నెక్స్ట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. వద్దనడు దేవుడు. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తే దీని తర్వాత అవన్నీ మీకు అనుగ్రహింపబడను. దేవునికి మహిమ కలుగునుగాక. సరే అండి, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడు తను దీవించాడు, నెమ్మదితో వెళ్ళాడు కదా. మానవుల బుద్ధిని యాకోబులో పెట్టి మనకు చూపిస్తున్నాడు అంతే. ఓకే, 33 అధ్యాయం మొత్తం తప్పే. అవునా కాదా? అవునా కాదా? ఏమని దీవించాడు కదా. దేని కొరకు భయపడ్డారో ఆ భయమును విడిపించడానికి అతను ఆశీర్వదించాడు, ఆ భయం పోగొట్టాడు. అన్నయ్య నన్ను చంపుతానని వచ్చాడయ్యా, ఇక నీవే శరణ్యం, నేను తప్పు చేశాను కనుక నా బతుకు మార్చి నన్ను ఆశీర్వదించు, నాకు అండగా ఉండు అంటే మరణ భయము లేకుండా ఉండడమే ఆశీర్వాదం. ఇప్పుడు ఎవడైనా కత్తి తీసుకొచ్చి నేను చంపా, నాకు పెట్టుకుంటలేదు, నీకెందుకు అంటే నేను భయపడను. ఎందుకని? వెళ్ళిపోతాను అక్కడికి, నాకు ఆ భయం ఏమీ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఆయన రాజ్యములో ఉంటాను, ఆయనతో కూడా ఉంటాను అన్న ధైర్యం నాకుంది. అలా ఎవరికి ఉందో వాళ్ళకి భయం లేదు. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఆశీర్వాదం అంటే ఆయనతో కూడా నిత్యత్వంలో యుగ యుగాలు ఉండగలమన్న భరోసాని కలగడమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ధైర్యం నీకు కలగడమే ఆశీర్వాదం. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, అన్నయ్య వచ్చేస్తాడు, నా సహోదరుడు వస్తున్నాడు, కత్తి పట్టుకొని వస్తున్నాడు, నన్నును నాతో కూడా నా పిల్లలను చంపునేమో నన్ను నేను భయపడుతున్నాను. ఆ భయమును తొలగించమన్నది ఆశీర్వాదంగా ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా నీకు ఆ భయం ఉండదు పో అని చెప్పి తన పేరుని చెప్పించి నిజము ఒప్పించి ఆశీర్వదించి పంపించేశాడు. పంపించిన తర్వాత వెళ్తా వెళ్తా ఏం చేశాడండి? చిచ్చి చిచ్చి చి ఏంటి అమ్మగారు ఇలాగ అంటారు? బైబిల్లో ఇలాంటివి ఉన్నాయా అంటారా? యాకోబులో ఉన్నాయి. గుళ్ళో నుండి వెళ్ళింది ఆలస్యం లేదు, మళ్ళీ పాతయన్నీ గుర్తుకొచ్చామనుకో శిశి అనాల్సిందే. అవునా కాదా? పాత బతుకు గుర్తొచ్చినా, పాత పద్ధతులు చేసినా అనాలా వద్దా? అరే 31 రాత్రి మొత్తం ఏడ్చావు కదరా, మరి ఫస్ట్ తారీఖున ఒక్కరోజు ఉంటే అయిపోయిందే. మరి నీకేం తెలుస్తలేదా? ఇది రెండో రోజు అంటే పాత సంవత్సరమే ఇక అన్న అనొద్దు మీరు. అందుకే చెప్తున్నా, దినదినము నూతన సంవత్సరమే, దినదినము నూతన పరచబడాలి. విలాప వాక్యములు వ్రాయబడి ఉంది, మీకు నా ఎడల దినదినము నూతనముగా వాత్సల్యం పుట్టుతుంది, అందుకే మేము నశించట్లేదు అని రాశారు. ఆయనకు దినదినం వాత్సల్యం పుట్టాలి, నువ్వు మాత్రం రోజు రోజు పాతకనే ఉండి ఎప్పుడుకో సంవత్సరాలంతా ఆఖరయ్యాటకు అప్పుడు సోదరం నూతన పరచబడి వద్దు. ఏమవ్వాలి మనము? నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేను గతంలో కూడా అడిగాను అనుకుంటా. అంట్లు రోజు తోముతారా? ఇల్లు రోజు ఊడుస్తారా? ఆడవాళ్ళు ఇటు కదా, ప్రమాదం, ఇటు చూడకూడదు. తర్వాత బట్టలు, ఏ పనైనా ఏ రోజుకి ఆ రోజు, వంటిని ఇంటిని మొత్తం రోజు శుభ్రం చేసుకుంటాం. ఆత్మను మాత్రం తప్పు కదండి, చాలా తప్పు. దినదినము నూతన పరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరుక్షణం మర్చిపోయాడండి, నేను దేవుని మొహం చూశాను అని. మళ్ళా వీడికి గుర్తుండాలని ఒకడు కొట్టాడు కూడా, దెబ్బకి ఇది పోయింది. కుంటుకుంటూ నడుస్తున్నా సరే గుర్తు రాట్లే. ఆడికి అసలు 7 సార్లు సాష్టంగపడ్డాడు, 7 సార్లు మొక్కాడు, పిల్లలతో మొక్కిచ్చాడు, భార్యలతో. అబ్బా, దేవుడికి ఎంత బాధ, నాకే ఇంత బాధ అయితే, మనకే ఇంత బాధ అయితే కదా. అన్నీ చేశాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? ఎక్కడ రాయి పెట్టావో, సమయం లేదు కనుక నేను త్వరగా చెప్తాను, మీరు తర్వాత చదువుకోవాలి ఖచ్చితంగా. ఎక్కడ రాయిని పాతి నూనె పోసావో ఆ బేతేలు దేవుడు, నేను అక్కడికి వెళ్ళి మందిరం కట్టమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు. అంటే సగం దూరం వచ్చి సుక్కోతులో పాకలేసుకొని కూర్చున్నాడు ఏంటండి కదా.
34 అధ్యాయంలో వచ్చేసరికి ఘోరం జరిగిపోయిందా, జరిగిపోలేదా? 35 అధ్యాయం చదువునాను ఇప్పుడు. 35 మొదటి వాక్యం చదువు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళదము. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడో చూస్తున్నారా? నీకెక్కడ నీ అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు నేను ఎక్కడ కనపడ్డాడు? ఆ బేతేలు దేవుడు నేను. నువ్వు మరలా వెళ్ళాలి అక్కడికి. అందుకనే ఇశ్రాయేలుగా మార్చబడినను ఏమని పిలుస్తున్నాడండి? యాకోబు అని పిలిచాడా లేదా? క్రైస్తవులై ఉండి పాత పేరుతో పిలువబడడం దేవుడికి ఇష్టం లేదు, కానీ విధి లేక పిలుస్తున్నాడు. పాత పేర్లు, పాత బతుకు మనకొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని కాపాడుతాడు అనే కాన్సెప్ట్లో మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇశ్రాయేలీయులను మాత్రమే కాపాడువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు యాకోబు జీవితము నుండి ఇశ్రాయేలుగా మారుతారో వారికి ఆయన గ్యారెంటీ ఇస్తున్నాడు, నేను వాళ్ళను కాపాడుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుగా మార్చబడడానికి అడుగడుగున ప్రయత్నిస్తూనే మరల యాకోబు యొక్క చర్యలు కనబడుతున్నవి గనక దేవుడు బాధపడి ఇశ్రాయేలు అని పిలవలేక యాకోబు అని పిలిచాడు. అవునా కాదా? పిలిచి ఏమంటున్నాడు? నేను నీకు ఎక్కడ కనబడ్డాను? ఆ దేవుడిని నేను. ఎక్కడైతే నీకు దర్శనమిచ్చానో, ఎక్కడైతే నీవు రాయిని నిలిపి నూనె పోసావో, ఎక్కడైతే లూజును బేతేలుగా మార్చి పెట్టావో ఆ దేవుణ్ణి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళు అన్నాడు. వెంటనే వారి వస్త్రాలన్నిటిని మార్చుకొని వాళ్ళ దగ్గరున్న దేవతలన్నీ పడేశారు. ఏమండి, వాళ్ళు నిజంగా వాళ్ళు దేవారాధికులే. లాబాను కుటుంబం, అందులో అమ్మాయిని తెచ్చుకున్నావు, మార్చుకోవాలి కదా. చాలామంది యవనస్తులు నేను మార్చుకుంటానని ఇది ఆధారం తెచ్చుకొని ఒకడు మార్చుకోడు, వీడు మారిపోతాడు. మార్చుకునే దమ్ము ధైర్యం ఉంటేనే అడగాలి, అసలు చేయనే వద్దు. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సొలొమోనే పెద్ద ఉదాహరణ మనకి, ఇంకంతకన్నా అవసరము లేదు కదా. కాబట్టి ఇతను ఏమైపోయాడు? రాహేల మట చేసింది, అర్ధాంతరం అయిపోయింది. కాసేపు అయితే వస్తుంది అది. కాబట్టి మనమేం చెయ్యాలి? మార్పు చెందేమ్మా మళ్ళీ వెనకకు తిరిగి చూడకూడదు. దేనికి భయపడ్డావో ఆ భయాన్ని నుండి విడిపించినప్పుడు మరలా అతనికి మొక్కడం ఏంటి? అతని వైపు చూడడం ఏంటి? నీకు దేవుడు ఉన్నాడు కదా, ఆ భయం నీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అడుగడుగున బాధపడుతూ అదే గుర్తు చేస్తున్నాడు. 5వ వచనం మనము చదివితే, ఎప్పుడైతే బేతేలుకు వెళ్ళడానికి సమస్తమును విగ్రహ సంబంధమైన దానిని అంతా తీసి పాతిపెట్టి వెళ్ళిపోయారు, యాకోబు కుమారులను ఎవరు తరమలేదట. ఎందుకని? దేవుని భయము అక్కడ ఉంది గనక, వారితో ఉంది గనక వారి జోలికి రాలేదట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు చేసి అవన్నీ తీసివేసి అన్య సంబంధమైన అన్య దేవత అన్నీ తీసి ఆడబడేసి బేతేలుకు శుద్ధీకరించబడిన వారై వస్త్రములను తమ బ్రతుకును మార్చుకొని దేవుని మాట విని ఎప్పుడైతే బయటికి వచ్చారో 9-10 వచనాలు మళ్ళా చదువుదా. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ క్షణములో మార్పు వస్తే ఆ క్షణములోనే ఆయన ఆశీర్వదించే దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. సాలే మారేవా చూద్దాం, కొన్ని రోజులు 2 రోజులు గమనిస్తాను నిన్ను అన్నాడు ఆయన. ఏ క్షణములో నీ అంతరంగంలో మార్పు వస్తే ఆ క్షణములోనే నిన్ను ఆశీర్వదించుటకు నీ దగ్గరికి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే మళ్ళా దర్శించి, ఇక్కడ నువ్వు యాకోబువే,
కానీ నువ్వు ఇశ్రాయేలుగా నువ్వు మారావు కనుక ఇక నీవు ఇశ్రాయేలువే. మీరు ఇంకా కింది వచనాలను చదివితే ఏ విధంగా దేవుడు ఆశీర్వదించావు అదంతా నీకును నీ సంతానానికి ఇస్తానని కింది వాక్యాలలో దేవుడు అభయం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నిజముగా ఇతడు ఆశీర్వదించబడిన వాడేనని యేషావుతో చెప్పాడు. ఆ తండ్రి చెప్పాడు, అది నిజమైనది కాదని రుజువైన తర్వాత ఇది కాదు అసలైన ఆశీర్వాదం అన్న సంగతి యాకోబు ఎరిగితే నిజంగా ప్రాణ భయము లేని ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మార్పు చెందిన ఇశ్రాయేలుగా బయలుదేరుతున్నాడు కదండి. బయలుదేరుతూ అతను ఆ దేశం చేరాడు, క్షేమంగా ఉన్నాడు, విస్తరించబడ్డాడు, ఎంతో ఎంతో అధికముగా ఆశీర్వదించబడ్డాడు. ఐగుప్తులో ఉన్నంత కాలం అతని ఆశీర్వాదం ఎంత గొప్పదో అనేక సార్లు వాక్యం ద్వారా మనం విన్నాం. లేక వెళ్ళినోడు ఇచ్చేవాడు తలొంచితే ఈయన ప్రార్థన చేశాడు. ఇక చాలు, ఆయనకి ఎంత రేంజ్ ఉందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కరువు వచ్చి పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళిన వాడు, ఒక్క మాటలో చెప్పాలి, మన భాషలో పొట్ట కూటికి వెళ్ళినోడు. ఏ రాజు స్థానములో ఆ స్థానములో ఉన్నాడో ఆ రాజు వచ్చి నిలబడితే ఈయన ప్రార్థన చేశాడు, ఆశీర్వదించి. దేవుని మహిమ కలిగిన గాక. ఇశ్రాయేలు రేంజ్ అది. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబేమో పారిపోయేవాడు, ఇశ్రాయేలేమో దీవించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత పెద్ద రాజు అయినా తల వంచాల్సింది మనము ఇశ్రాయేలుగా బతికితే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. త్వరగా గ్రంథాలు తెరుద్దాం, సమయం అయిపోయింది. హల్లెలూయా. ఇరవై 22వ అధ్యాయం 1 నుండి 3 చదివితే, తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానములలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. చాలండి, ఇశ్రాయేల్ భయపడ్డారు. ఇశ్రాయేల్ అని చూచి ఆ రాజు భయపడ్డాడు. అది కింద రాస్తే జంకిరి అన్నాడు. ఎలా మామూలు వణుకు రాలేదు వాళ్ళకు, వాళ్ళని చూస్తేనే భయపడ్డారు. ఆయన సరే బిలామును పిలిపించారు, శపించమని కోరారు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. 23:9-10 చదువు. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం ప్రవచిస్తున్నాడు బిలాము? ఉన్నది ఉన్నట్టు ప్రవచిస్తున్నాడు. దేవుడు ఏం చెప్పమని అదే చెప్తున్నాడు. ఇంకోటి చెప్పమని ఆయన పిలిచాడు, దేవుడు చెప్పినట్టు ఈయన చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజమైన ఇశ్రాయేలుగా నువ్వు బ్రతికితే గనక తిడతాకొచ్చినోడు దీవించిపోతాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేంటి నేను ఇలా మాట్లాడిన ఆళ్ళు కొట్టుకు సావాలి, వాడికి తెలియదు, ఆయన బలికిచ్చాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని ఎవడు శపించలేడు. నీవు నిజమైన ఇశ్రాయేలుడివి గనక, ఇశ్రాయేలుగా మారావు గనక నీకు ఆ కాపుదల మాత్రమే కాదండి, కాపాడడం మాత్రమే కాదండి, అడుగడుగున నీ రేంజ్ కనబడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో మెట్టల శిఖం నేను చూస్తున్నాను అని ఇశ్రాయేలు ఏమంటున్నా? ఇదిగో ఒంటిగా నివసించు జనములలో వీరు. మీరు ఎక్కడున్నారో వాళ్ళు మీరు ఒంటిగా నివసించు జనంగానే ఉండాలి. మేము కాలనీలో ఉన్నామండి, కాలనీలో కలిసిపోకూడదు? నో నో. కాలనీ మొత్తం చెప్పుకోవాలి, వీరు ఒంటిగా నివసించు జనము, జనములలో లెక్కించబడరు. మరి ఒంటిగా ఉంటే కాలనీ అంతా ఒకటైతే ఏంటండి? కాలనీ మొత్తం మీ ముందు ఓడిపోవును కాక. ఆమేన్. నేను ఒంటిగానే ఆ ఊరిలో ఉన్నా, నేనే గెలిచాను, ఓడిపోవాలి. ఈ రోజు వరకు మనలను చూస్తే చెయ్యెత్తి దండం పెట్టే వాళ్ళే తప్ప మరొకటి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? ఇశ్రాయేలుగా బతికాం గనక. హల్లెలూయా. నేను చెప్తున్నాను, సువార్త చెప్పితే 40 మంది మారితే నన్ను చూసి 60 మంది మారారు.
దేవునికి మహిమ కలుగునుగా. నా కుటుంబాన్ని నన్ను చూసి 60 మంది మారారు. మనం అక్కడ ఉన్నామంటే నిజముగా వీరు ఇశ్రాయేలీలని వినబడాలి. ఒంటిగా నివసించాలి, జనములలో లెక్కించబడకూడదు. ఏ జనాల్లో లెక్కించబడాలి? పరలోక సంబంధమైన ఆ జనముతో మనము లెక్కించబడాలి. చపలకొట్టి దేవుని మహిమపడదాం. మనము పరలోక సంబంధులమే కానీ భూ సంబంధులము కాము. నేను పైవాడను అన్నాడు ఆయన. ఆయన బిడ్డలు మనమేంటి? ఇంకా మన బుర్రకు అర్థం కాలేదని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవం ఎక్కడుందంట? క్రీస్తులో భద్రపరచాడు. మన ధనం ఎక్కడుందంట? ఉందా? పైన ఉందా? ఇప్పుడు కూర్చుకోలేదా మీరు? ఈ మధ్య చెప్పుకుంటున్నారు, అంబానీ అంట నా పైన ధనం కూర్చుకుంటే మంచిది అంటున్నా. మన ధనం అక్కడికి పోయే ఏర్పాట్లు ఏమన్నా ఉంటే చేయమన్నాడట. యేసయ్య మార్గం తప్ప ఇంకోట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం పైవారం, మనము జనములలో లెక్కించబడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు కాలములో చెప్పారు, అన్యులు చెప్పారు, దైవ విరోధులు చెప్పారు. ఇక్కడ మన దేశములో, మన రాజ్యములో ఒక జాతి చెదరి ఉన్నది. వాళ్ళ విధులు సకల జనుల విధులకు వేరు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాలనీలో ఆ ఇంటి పక్కల చుట్టుపక్కల ఒక్కదానివే కావచ్చు, కానీ నీ ఒంటిగా నివసించు జనం అని చెప్పుకున్న పర్వాలే, నిన్ను చూస్తే భయం కలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భయపడే ఇదన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదించదలిచాడు కనుక అక్కడ 22:12 చదివితే, ఏమి ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరిని ఇంటికి వచ్చారు అని బిలామును అడిగితే స్టోరీ మొత్తం చెప్పాడు. ఆయన రాజుగారు పంపారండి, ఎవరో వచ్చారంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన జనము, నీవు వారిని శపించకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము నిజముగా ఇశ్రాయేలుగా బతికితే పరపక్షంగా ఆయన చెప్తుంటాడండి. హల్లెలూయా. అబీమెలెకుతో చెప్పాడా లేదా? ఆయన ఎవరనుకున్నాము? ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. దైవ భయం మనలను చూస్తే వాళ్ళకి కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. యాకోబు భయము ఎలాగ దైవికమైన భయం గనక ఎవరును వారిని తరమలేదు అని చదువుకున్నాం. కాబట్టి మనం మారాల్సింది ఇశ్రాయేలుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాతదేది మనలో ఉండకుండా ఉంటే మనం ఒంటిగా ఉన్న జనమైన మన జోలికి ఎవడు రాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జనములలో మనము లెక్కించబడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము రాజ్యమేలువారంగా ఉంటాం. ఇంకా యూదా దండము వారిలో నుండి వచ్చును అని వాక్యంలో వ్రాయబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, చూసి చూసి మనతో మాట్లాడుతూ అంటాడు. ద్వితీయోపదేశకాండం 33:29 అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇప్పుడు మన భాషలో మనం చెప్పుకోవాలంటే క్రైస్తవుడే. క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఎవరైనా ఆనాటి ఇశ్రాయేలు ముందు ఏ శక్తి నిలవనట్టే ఇప్పుడు క్రైస్తవుడు ముందు ఏది నిలవలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు జనములో లెక్కింపబడక ఒంటరిగా జీవించినట్టే ఇప్పుడు క్రైస్తవుడు కూడా అలాగే ఉండాలి, ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి. ఆ 23:19 నుండి మీరు తర్వాత చదువుకోండి. ఆయన అంటే ఏమని శపింపగలను? ఒక శకునం లేదు, ఒక మంత్రం లేదు, ఒక వంకరతనం లేదు, ఏమీ లేదు. నేనేం చెప్పించను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మార్పు చెందిన మన విషయమై దేవుడు ఇవ్వాల్సిన సాక్ష్యం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ఐగుప్తులో దేవుడు వారి పట్ల చేసిన కార్యాలన్నీ మీరు చూసి ఉంటారు. ఎక్కడ చూశారు? చూసారా? చదివారా? ఒక మాట చెప్పనా? చూసి ఉంటారంటే మీరు ఎందుకు అయోమయం అయ్యొద్దు. 119వ కీర్తన 9వ వచనం చదువు.
చదవండి నాన్న. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? తప్పు రాసిరా ఏంటి? జాగ్రత్తగా చెప్పురా. మార్క్ జాన్ మార్క్ చెప్పు. జాన్ పాల మార్క్ పాల్ చెప్పు. దేని చేత యవనస్తులు అంటే ముసలామని నేను మాట్లాడుతున్నా, నువ్వేందంటే గట్టిగా మాట్లాడవు. దేని చేత తమ నడతను శుద్ధి, అమ్మ మీకు మైక్ ఉందంటారా, నేను గట్టిగా మాట్లాడుతున్నా. తమ నడతను శుద్ధిపరచుకొందురు. ఏమండి వాక్యం చూసుకోమన్నాడు ఏంటి? చదువుకుంటేనే కదా అనాలి కదా, పలుకుట చేతనే అనాలి కదా, చూసుకుంట చేతనే కదా అన్నాడు ఏంటి? వాక్యం అర్థం నువ్వు చూసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థం చూసుకున్నావయ్యా, మొహం నిండా మచ్చలు ముచ్చలేవు, అట్నే పోతావు బయటికి పోవు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చూసుకునేది, సరిదిద్దుకునేది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగా మనలను మనము సరిదిద్దుకున్న వారు ఎవరన్నాడు పరిశీలించి చదువుకోవాలి. చూచుకొనడానికి అర్థంగా నీ ముందు వాక్యం ఉంది కనుక కడుక్కోవడానికి ఇది వాక్యం అనే నీరు కూడా ఉదకము అన్నాడు. ఎఫెసీ 5:27. ఉదకం అంటే ఏంటి? వాటర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీరులోని చోట్ల తిరుగుతుందంట సాతానుగాడు. ఎక్కడ నీరు లేకపోతే ఆ ఇంట్లో దూరుతుందంట. నీరంటే ఏంటి? ఎస్. కాబట్టి వాక్యము కడిగేది, శుద్ధిపరిచేది, అద్దములాగా నిన్ను చూచుకునేది, ఖడ్గంగా నీ దూరి నీ తలంపులకు దూరి చెడును తొలగించి ఈ వాక్యం నువ్వు పరిశీలించి చదువుకో. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నువ్వు ఒంటిగానున్న భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నన్ని రోజులు అద్భుతాల మీద అద్భుతాలు చేశాడా లేదా దేవుడు? సముద్రం పాయలు చేశాడు, వీళ్ళని ఆ ఒడ్డుకి వేసాడు, అలానే ముంచిపెట్టాడు. అవునా కాదా? ఒకడు లోతు నీట రాయి వేస్తే మళ్ళీ అడ్రస్ లేకుండా కనబడకుండా ఎట్టుంటుందో వాళ్ళు కనబడకుండా ఉన్నారట. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కనబడుతుంది ఒక్కొక్క చక్రం, ఒక్కొక్కటి ఇప్పుడు కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగున బయటపడేసిన దేవుడు ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు చేశాడో ప్రతి దానిలో ఇశ్రాయేళ్ల పొలములు పాడవలే. ఇశ్రాయేల్ వడగండు పడితే ఇశ్రాయేల్ పొలాలు పాడవలే, వాళ్ళకి పోయినాయి. పశువులు చనిపోలే, బ్రతికినాయి. వాళ్ళ ఇంట్లో చీకటి ఉండే, వీళ్ళ ఇంట్లో దేవుని స్తోత్రం. వాళ్ళ పంపు తిప్పితే రక్తం, వీళ్ళ పంపు తిప్పితే వాటర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేల్. దేవునికి మహిమ కలుగునుగా. అన్నీ అయ్యాక ఇంకా ఒప్పుకోకపోతే ఇశ్రాయేల్ నా జ్యేష్ఠ కుమారుడు అన్నాను కదా, నా జ్యేష్ఠ కుమారుని కాపాడు కొరకు నీ జ్యేష్ఠ కుమారుడు పాతాడని చెప్పాడు. పోయిండా లేదా? పోయిండా లేదా? ఒక్క మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మొదటి నెల 15వ దినమున వారు రామసేనుల నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలుచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులు ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదాం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, పస్కాను వధించండి, పశువును వధించండి, గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం మీ యొక్క గడప కమ్ముల మీద పూసుకోండి. వాళ్ళ జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. మీరు పూసుకుపోతే మీకు కూడా అంతే అవుతుంది. చెప్పాను. అన్ని తెగుళ్ళ తర్వాత లాస్ట్ చెప్పింది అది. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడని నీకు ప్రథములోనే చెప్పాను, నువ్వు పోనీయలేదు కనుక ఇక నీ జ్యేష్ఠ కుమారులు ఎవరు ఉండరు అని చెప్పేశాడు. అయినా లెక్క చేసినా లెక్క చేయలే. మీ జ్యేష్ఠ కుమారుడు బ్రతుకున్నట్లుగా నేను చెప్పినట్టు ఆ గొర్రె పిల్లను, నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి రక్తం మీ గడప కమ్ముల మీద పూసుకోండి, సంహార దూత దాటిపోతాడని. బైబిల్ బాగా చదవాలి మీరు, ఓకే అన్నాడు. వీళ్ళందరూ ఆ పద్ధతిగానే చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఒక అమ్మ చర్చిలో ఏమని ప్రార్థన చేస్తుంది? దేవా నన్ను
హిస్సోపుతో కడగమన్నాడు. ఎవరు? దావీదు. అయ్యా నీ సోపుతో నన్ను కడగ. పాపం 2 సార్లు 3 సార్లు అంటుంది. ఆమె అన్నాక ఎక్కడుందమ్మా ఏసై సోపు? తర్వాత చెప్పాను, బిడ్డ నీ సోపు కాదు, హిస్సోపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడని చెప్పినా వాళ్ళు భయపడకుండా అసలు ఆ యొక్క ప్రయత్నాలు ఏమీ చేయలేదు. నేను పదే పదే చెప్తానండి, నేడు అనే దినమేమో యేసయ్య మనకిచ్చింది, రేపు అనేదేమో ఫరోది. ఫరో అంటే ఎవడు? సాతానుగాడే. ఓకే. ఏ మంచి చేయడానికైనా, ఏ తీర్మానం చేయడానికైనా, ఏ మంచి నిర్ణయం చేయడానికైనా రేపు అనే మాట నీ నోట రావద్దు, ఈరోజే. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, సంవత్సరం ఆఖరణ శుద్ధీకరణ మొదలు పెడదాం అనుకుంటే మరి మధ్యలో పోతే నేను అంటాను, కొత్త ఇంట్లోకి పాత బట్టలతో పోయినట్టే ఉంటుంది. అసలు నిన్ను ఎవడు రానిస్తాడు? దేవుడు ఆడ కొత్త ఇల్లు కడుతున్నాడు, పట్టణం కడుతున్నాడు. నువ్వు పాత బట్టలు వేసుకొని పోతే ఏడెవడు అవుతాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గృహప్రవేశం చేసేటప్పుడు ఇల్లు కొత్తే, మనం కూడా కొత్తే, అవునా కదా? వస్తువులు కూడా. మరి పరలోకం కూడా అలాగే పోదాం. దేవునికి మహిమ కలిగిన గాక. ఇశ్రాయేలీయులు మాత్రం ప్రభు చెప్పిన ప్రతి మాట వింటూ వచ్చారు. గొర్రె పిల్లను వధించారు. అలాగే దాని రక్తాన్ని కమ్ములకు పూసుకొని హాయిగా స్తుతించుకుంటూ ఉన్నారు. మధ్యరాత్రి వేళ సంహారకుడు బయలుదేరాడు. ఏ గడప కమ్ముకు రక్తము లేదు ఆ ఇంట్లోకి వెళ్ళి మొదటి జ్యేష్ఠుని చంపేశారు. శవము లేని ఇల్లు ఒకటి అయిన లేదు అని 12వ అధ్యాయం 29-30 వచనాల్లో రాయబడి. ఇశ్రాయేలు ఇంకా ఏం చేశారు? అమ్మా మీ ఇవ్వండి, అది కాదు, మీ డబ్బులు ఇవ్వండి. కింది వచనాలు చదివితే మీ నగలు, మీ డబ్బులు ఇవ్వండి, అర్జెంటుగా తీసి ఇచ్చేశారు. ఇవ్వండి. వాళ్ళని దోచుకోలే వీళ్ళు, వీళ్ళ కష్టం వాళ్ళు దోచుకుంటూ ఇప్పుడు ఇచ్చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా మన యజమాని మనల్ని తిప్పలు పెట్టాడు అనుకో, శాలరీ ఇవ్వకుండా ఎట్ట వసూలు చేసే వాళ్ళు ఆయనకు తెలుసు. భయపడాల్సిన అవసరం లేదు. నీవు ఇశ్రాయేలుడు అయితే దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. యాకోబుగా ఉండి ఎంత ప్రార్థన చేసినా వేస్ట్ అవుతుంది. ఒకవేళ చేస్తే రాత్రి అంతా మారేలాగా తప్పకుండా నువ్వు ఇశ్రాయేలుగా మారుతావు. ఆశీర్వాదాలన్నీ నీ సొత్తే. దేవునికి మహిమ కలిగిన గాక. ఇక అవన్నీ అడిగి తీసుకున్నారు. క్రైస్తవులకి ఇదేం పని అనుకోకండి, మనం చేసిన వెట్టి చాకిరికి డబల్ చేసి ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. కష్టం నష్టం అవ్వలేదు, వ్యర్థం అవ్వలేదు. అక్కడ ఉన్నన్ని రోజులు వీళ్ళు రాజాగానే ఉన్నారు. వాళ్ళు కష్టపడుతుంటే వీళ్ళు హాయిగా దేవుని స్తుతించుకుంటూ ఉన్నారు. వాళ్ళు చీకట్లో ఉంటే వీళ్ళు వెలుగులో. ప్రతిదీ కూడా వారికి వీరికి వేరియేషన్ దేవుడు చూపించాడా లేదా? ఎందుకని? ఐగుప్తు ఈ లోకమునైతే నువ్వు కూడా ఈ లోకములు అలాగే బతకమని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళ పిల్లలను పాతి పెట్టుకుంటే వీళ్ళు జయోత్సవం చేతులు బయటకు వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలకు ఎప్పుడైనా ఎంత ఆధిక్యత, ఎంత సంతోషం, ఎంత ఘనత ఉంటుందో గ్రంథాన్ని పరిశీలించి చదువుకుంటే మనకు తెలుస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, నేను ఇశ్రాయేలును కాపాడువాడు, నేను కొనకను నిద్రపోను. నా కోసం రోషం కలిగి బతికాడు గనక, మార్పు చెందాడు గనక, ఒంటిగా ఉన్న భయపడలేదు గనక, సకల జనుల విధులకు తన విధులు వేరుగా ఉంచుకున్నాడు గనక, ఎక్కడ చూసినా ప్రత్యేకతే కనపడింది, ఎక్కడ చూసినా వాక్యమే కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి ఇంట్లో ఇల్లుంది, వెలుగుందేంటి? అది ఇశ్రాయేల్ ఇల్లు అండి అని చెప్తున్నారు చూసిన వాళ్ళందరూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇల్లు ఎలా ఉంది? వేరుగుందా? సాయంత్రం అయ్యేసరికి అక్కడ సినిమా పాటలు, మన ఇంట్లో ఏం పాటలు ఉన్నాయా? ఉన్నాయా? కొంచెం ఆలోచించాలండి. ఇంకా మొదలు పెట్టలేదు. నో, సమయం తక్కువ ఉంది. సంవత్సరాలు గతిపోతున్నాయి. న్యూస్ వింటున్నాం, వార్తలు తెలుస్తున్నాయి మనకు. దేవుడు ఎవరెవరికి దైవం భయము లేని వారికి ఎలాంటి తీర్పు తీరుస్తున్నాడో మనము చూస్తూ ఉండగా, సూచనలు జరుగుతూ ఉండగా మనం ఇంకను దేవునికి దగ్గరైపోదాం. మనము యాకోబులుగా ఉండొద్దు, ఇశ్రాయేలుగా మారదాం.
యాకోబు ఆశీర్వదించబడిన తర్వాత కూడా ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఇప్పుడు మనం పరిశీలించాం. మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తుండగా జార విడుచుకోవద్దు. దేవునికి పరిపూర్ణంగా లోబడి మనం పూర్తిగా ఇశ్రాయేలుగా మారిపోదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి అబ్రహాం దగ్గరికి మనం వెళ్తే 23వ అధ్యాయం ఆదికాండం 5వ వచనములో 4వ వచనములు అంటాడు కదా, అయ్యా మీ మధ్య నేను పరవాసిగా ఉన్నానయ్యా అని చెప్పాడు. అంటే ఏమంటున్నా 5:6లో, హేతు కుమారులు అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏమంటారు, ఈయనేమంటాడు నేను పరదేశినండి అని అన్నాడు. ఊరుకోండి, మిమ్మల్ని చూస్తుంటే రాజులాగా కనబడుతుంటే అన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని రోజుకు 900 మందిని భోంచేస్తున్నారండి, అవునా కాదా? ఇప్పుడు చాలా జనం వద్దు, 318 మంది అన్నాం యోధులు కదా, వీళ్ళు ఒకరు 4-5, అవును కదా? మరి రోజు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి, మరి అన్ని లెక్కెట్టుకోండి మీరు ఎంతమంది, నాకు లెక్కలు రావు. అయ్యారా లేదా? ఇదేమి ఇల్లు అండోయ్, ఇసరాకులన్నీ అది వెళ్ళిపోతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మహారాజుకి సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. నిజమైన ఇశ్రాయేలుగా మనం బ్రతకటే మనకి ఏ లోటు ఉండదు అసలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమ, బాధ, కష్టం వస్తుంది, అది రాత్రి వచ్చి ఉదయం సంతోషం కలిగినట్లుగా అయిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమైపోతామో అన్న భయపడాల్సిన అవసరము లేదు, ఆయన మనతో ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం, ఎందుకంటే మనకు తెలుసు కొత్త నిబంధనలో మనము ఏర్పరచబడిన వంశము అవునా కాదా? రాజులైన యాజక సమూహం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. న్యాయాధిపతుల గ్రంథం 8, 18, 19 చదువుదాం. అతడు మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జవాహును సల్మున్నాను అడుగగా, వారు నీ ఇంటివారే, వారందరూ రాజకుమారులు పోలి ఉండిరనగా, అతడు వారు నా తల్లి కుమారులు, సహోదరులు. చాలండి. ఎవరిని పోలి ఉన్నారంట? వాళ్ళు నీలాగే ఉన్నారు, రాజకుమారులను. వీళ్ళెవరు? ఇశ్రాయేలీ. అక్కడ అబ్రహాం దగ్గర ఏమన్నారు? వాళ్ళు మహారాజులాగా ఉన్నావయ్యా, నీకేంటని. సంతానం ఇక్కడ దాకా వచ్చింది ఎవరిది? అబ్రహాందేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అబ్రాహాముగా మారాడు, యాకోబు ఇశ్రాయేలుగా. వారి చర్యలు, వారి స్థితిగతులన్నీ ప్రత్యేకంగానే ఉన్నాయి. మన దేవుడు ఎవరు అంటే ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. మనం యాకోబుగా బతుకుతూ, అయ్యా నువ్వు కాపాడని ఈ వచనం చదివితే నీకు చెల్లదు, ఓకేనా? నీకు కరెక్ట్ లేకుండా నీ సర్టిఫికెట్లు నువ్వు ఎందుకు వెళ్తావు ఉద్యోగానికి? నో, గేట్ కాడ యువతలకు వస్తావు. మనం నిజముగా ఇశ్రాయేలుగా మారదాం. ఇశ్రాయేలు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి మనము నేర్పించారు దేవుడు. ఎక్కడ చూసినా వారు ప్రత్యేకమైన వారు, ఏం చెప్పితే అది చేశారు. ఒకవేళ పొరబడినను మరచిపోయినను పదే పదే జ్ఞాపకం చేయడానికే 4 సర్వీసులు పెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మేము వినుకుంటా ఇలాగే ఉంటామండి అంటే నష్టపోతాం. మనల్ని ప్రేమించి పదే పదే జ్ఞాపకం. ఆనాడు యాకోబును ప్రేమించి యాకోబు అని పిలుస్తూనే సరి చేయడానికి, సవరించడానికి ఎన్నో విషయాలు చెప్పాడు. చివరికి యాకోబు ఇశ్రాయేలుగానే స్థిరపడ్డాడు. దేవుని రాజును దీవించే స్థాయికి ఎదిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాజు దగ్గర కూడా నిజం ఒప్పుకున్నాడు. ప్రభు చిత్తమైతే దాని తర్వాత నేర్చుకుందాం. ఇక్కడ న్యాయాధిపతుల కాలంలోకి వచ్చేసరికి మీరు చంపారని చెప్తున్నారా, వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు నీలాగే రాజకుమారులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూడగానే ఆయన పోలిక ఉట్టిపడాలండి మనలో, ఆయన పోలిక మనలో కనబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజు మాట్లాడిన ప్రత్యేకమే, నడిచినా ప్రత్యేకమే, వస్త్రాలు ప్రత్యేకమే, అవునా? గుర్రం ఎక్కితే తెలుస్తుందండి రాజకుమారుడు అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ప్రతి చర్యలో ఆయనని కనపరచుదాం.
ఆయన బిడ్డలుగా ఉందాం. నిజముగా మార్పు చెంది ఆశీర్వదించబడిన ఇశ్రాయేలు జనాంగముగా మనమందరం మారిపోదాం. ఆ ఇశ్రాయేలునే కునకక నిద్రించక ఆయన కాపాడువాడై ఉన్నాడు. దేవుడు అట్టి కృపను మనందరికి అనుగ్రహించునుగాక. ఆయన కాపుదల భద్రత మెండుగా మనందరికి కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. త్వరగా